తిరుమలలో భక్తులు జుట్టు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపంలో మారి ప్రతిరోజు చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేవారు. అది గమనించిన ఆవుల కాపరి ఆవు మీదకి తన గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ తగ్గిపోతుంది. కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు. ఒకసారి వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గాంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకి వస్తుంది. స్వామి వారి తలకి తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధపడి తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అంటారు, నేను అందంగా కనిపించడం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.